మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే మార్పు మీరు ఊహించిన దానికంటే చాలా పెద్దది. ఇది కేవలం మార్పు కాదు. ఇది పూర్తి పరిణామం. మీ విధి ఇప్పుడే మలుపు తిరగబోతోంది. మీనరాశి వారికి వచ్చే కాలం సామాన్యం కాదు. ఇది అసాధారణమైనది. ఇది ఆశ్చర్యకరమైనది. ఇది రహస్యమయమైనది. ఎందుకంటే ఇప్పుడు ఆకాశంలో జరుగుతున్న గ్రహాల కదలికలు మీ రాశికి ప్రత్యేకమైన శక్తిని అందిస్తున్నాయి. ఈ శక్తి మీకు కొత్త దారులు తెరుస్తుంది. కొత్త అవకాశాలు తీసుకువస్తుంది. కొత్త జీవితం ఇస్తుంది. మీనరాశి మిత్రులారా, మీరు ఇప్పుడు విన్నది నిజం. అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడే వస్తుంది. మీ మనసులో ఉన్న సందేహం ఇప్పుడు తీరబోతోంది. ఎందుకంటే తదుపరి 15 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది. ఇది మీకు తెలిసినా తెలియకపోయినా విశ్వం మీకోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ సమయం కేవలం కాలం కాదు. ఇది మీ ఆత్మ మేల్కొలుపు సమయం. ఇది మీ నిజమైన శక్తి బయటకు వచ్చే సమయం. ఇది మీ అసలు స్వభావం ప్రపంచానికి తెలిసే సమయం. చూడండి మిత్రులారా, ఈ క్షణం మీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో మీకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న గ్రహ సంచారం మీన రాశికి 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం. ఇది సాధారణ కదలిక కాదు. ఇది దైవిక నిర్ణయం. ఇది విధిరాత. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ మొత్తం భవిష్యత్తును మార్చగలవు. మీరు వేసే అడుగులు మీ జీవితం మొత్తం దిశను నిర్ణయిస్తాయి. మీరు చేసే పనులు మీ తరాలకు ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఆకాశంలో గురుడు మీ రాశికి చాలా ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడు. ఈ స్థానం మీకు అపారమైన అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాని ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదు. ఇది మీ కర్మ ఫలితం. ఇది మీ గత జన్మల పుణ్యం. ఇది మీ పూర్వీకుల ఆశీస్సులు. గురుడు ఇప్పుడు మీ జీవితంలో జ్ఞానాన్ని పంచుతున్నాడు. ఆధ్యాత్మిక శక్తిని ఇస్తున్నాడు. దైవిక మార్గదర్శకత్వం అందిస్తున్నాడు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న అంతర్గత శాంతి దీని ఫలితమే. మీ మనసులో కలుగుతున్న కొత్త ఆలోచనలు దీని ప్రభావమే. మీకు వస్తున్న స్పష్టత దీని అనుగ్రహమే. అయితే శని కూడా మీ రాశిని గమనిస్తున్నాడు. ఈ దృష్టి మీకు భయం కలిగించదు. ఎందుకంటే శని మీకు శిక్ష ఇవ్వడానికి రాలేదు. అతను మీకు పాఠం నేర్పడానికి వచ్చాడు. మీ బలహీనతలను బలంగా మార్చడానికి వచ్చాడు. మీ భయాలను ధైర్యంగా మార్చడానికి వచ్చాడు. శని దృష్టి ఉన్న చోట కష్టం ఉంటుంది నిజమే. కాని ఆ కష్టం మీకు అనుభవం ఇస్తుంది. మీకు పరిపక్వత తెస్తుంది. మీకు జ్ఞానం అందిస్తుంది. తదుపరి 30 రోజుల్లో శని మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాడు. ఈ పాఠం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రాహు మరియు కేతువు కూడా మీ రాశిపై ప్రత్యేక ప్రభావం చూపిస్తున్నారు. ఈ ఛాయాగ్రహాలు మీకు రహస్యాలను బయటపెడతాయి. దాచిన సత్యాలను తెలియజేస్తాయి. మీరు తెలుసుకోవాల్సిన విషయాలను మీ ముందు పెడతాయి. రాహు ఇప్పుడు మీకు అనూహ్య అవకాశాలను తీసుకువస్తుంది. మీరు ఊహించని దారులు తెరుస్తుంది. మీరు కలలు కన్న విషయాలు నిజం చేస్తుంది. కేతువు మీకు ఆధ్యాత్మిక మార్గం చూపిస్తుంది. అంతర్ముఖ శక్తిని అందిస్తుంది. ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది. ఈ 3 శక్తులు ఒకేసారి మీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసా? అద్భుతం జరుగుతుంది. మాయాజాలం జరుగుతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది. మీరు కలలు కన్నది నిజం అవుతుంది. మీరు ప్రార్థించినది ఫలిస్తుంది. కాని దీనికి ఒక షరతు ఉంది. మీరు సిద్ధంగా ఉండాలి. మీరు తెరుచుకోవాలి. మీరు విశ్వాసం ఉంచాలి. మీరు విధిని అంగీకరించాలి. తదుపరి 15 రోజుల్లో మీ జీవితంలో మొదటి పెద్ద మార్పు వస్తుంది. ఈ మార్పు మీ వృత్తి జీవితంలో కనిపిస్తుంది. మీరు చేస్తున్న పనిలో కొత్త అవకాశం రావచ్చు. లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు లభించవచ్చు. లేదా మీరు ఆశించిన పదోన్నతి రావచ్చు. కాని ఇది అంతేకాదు. ఈ అవకాశంతో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది. ఈ బాధ్యత మీరు స్వీకరించినప్పుడు మీ నిజమైన సామర్థ్యం బయటకు వస్తుంది. మీలో దాగి ఉన్న నాయకత్వం ప్రపంచానికి తెలుస్తుంది. మీ లోపల ఉన్న శక్తి బయటికి రావడం ప్రారంభమవుతుంది. డబ్బు విషయంలో మీనరాశి వారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న గ్రహదశలు మీకు ఆర్థిక లాభాలను తీసుకువస్తున్నాయి. కాని ఈ లాభాలు అకస్మాత్తుగా రావు. అవి మీ కృషి ఫలితంగా వస్తాయి. మీరు గతంలో చేసిన కష్టాలకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది. మీరు నాటిన విత్తనాలు ఇప్పుడు పంట ఇస్తున్నాయి.
మీరు పెట్టిన శ్రమ ఇప్పుడు ప్రతిఫలం ఇస్తోంది. తదుపరి 30 రోజుల్లో మీకు 2 లేదా 3 ఆర్థిక మార్గాలు తెరుచుకుంటాయి. ఈ మార్గాల్లో ఒకటి మీకు స్థిరమైన ఆదాయాన్ని తెస్తుంది. మరొకటి మీకు అదనపు సంపాదనను అందిస్తుంది. మూడవది మీకు భవిష్యత్ భద్రతను ఇస్తుంది. వ్యాపారం చేస్తున్న మీనరాశి వారికి ఈ సమయం అద్భుతమైనది. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పెద్ద ఒప్పందం ఇప్పుడు ఫలిస్తుంది. లేదా మీరు ఆశించిన భాగస్వామ్యం ఇప్పుడు కుదురుతుంది. లేదా మీరు కోరుకున్న విస్తరణ ఇప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఈ విజయంతో పాటు జాగ్రత్త కూడా అవసరం. ఎందుకంటే శని దృష్టి ఉన్నప్పుడు మీరు తొందరపడకూడదు. మీరు ఆవేశపడకూడదు. మీరు అహంకారం తెచ్చుకోకూడదు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ప్రతి నిర్ణయం ఆలోచనతో తీసుకోవాలి. ప్రతి ఒప్పందం పరిశీలనతో చేయాలి. ఉద్యోగం చేస్తున్న మీనరాశి వారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీకు గుర్తింపు వస్తుంది నిజమే, కాని బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీకు పదోన్నతి రావచ్చు నిజమే, కాని పనిభారం కూడా అధికమవుతుంది. మీకు జీతం పెరుగుతుంది నిజమే, కాని ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది. కాని భయపడకండి మిత్రులారా, ఎందుకంటే ఈ సవాళ్లు మీకు అవకాశాలే. ఈ ఒత్తిడి మీకు పరీక్ష మాత్రమే. ఈ కష్టాలు మీకు శిక్షనే. మీరు దీన్ని దాటినప్పుడు మీరు మరో స్థాయికి చేరుకుంటారు. మీ విలువ పెరుగుతుంది. మీ స్థానం బలపడుతుంది. మీ భవిష్యత్తు ప్రకాశవంతమవుతుంది. ప్రేమ విషయంలో మీనరాశి వారికి ఈ సమయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే శుక్రుడు మీ రాశిపై అనుకూల దృష్టి చూపిస్తున్నాడు. ఈ దృష్టి మీ హృదయాన్ని తెరుస్తుంది. మీ భావాలను బలపరుస్తుంది. మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఒంటరిగా ఉన్న మీనరాశి వారికి తదుపరి 15 రోజుల్లో ప్రేమ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు. ఈ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. ఈ కలయిక మీకు కొత్త అర్థాన్ని ఇస్తుంది. కొత్త దిశను చూపిస్తుంది. కొత్త ఆనందాన్ని తెస్తుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్న మీనరాశి వారికి ఈ కాలం సంబంధాన్ని లోతుగా చేస్తుంది. మీ మధ్య అర్థం పెరుగుతుంది. నమ్మకం బలపడుతుంది. బంధం గట్టిపడుతుంది. కాని శని ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న కష్టాలు కూడా రావచ్చు. కొన్ని పరీక్షలు కూడా ఎదురవచ్చు. కొన్ని సవాళ్లు కూడా రావచ్చు. కాని ఈ సవాళ్లు మీ బంధాన్ని బలహీనం చేయవు. బదులుగా అవి మీ ప్రేమను మరింత బలపరుస్తాయి. మీ సంబంధాన్ని మరింత పరిపక్వం చేస్తాయి. మీ కలయికను మరింత దృఢం చేస్తాయి. వివాహం గురించి ఆలోచిస్తున్న మీనరాశి వారికి ఈ సమయం చాలా శుభకరమైనది. తదుపరి 30 రోజుల్లో మీకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మంచి అలియన్స్ దొరకవచ్చు. మంచి కుటుంబాలతో సంబంధాలు ఏర్పడవచ్చు. కాని తొందరపడకండి. ప్రతి ప్రతిపాదనను జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి కుటుంబాన్ని బాగా తెలుసుకోండి. మీ హృదయం చెప్పేది వినండి. మీ అంతరాత్మ చూపించే దారిలో వెళ్ళండి. అప్పుడు మీకు తప్పక సరైన జీవిత భాగస్వామి దొరుకుతారు. ఇప్పటికే వివాహం అయిన మీనరాశి వారికి ఈ కాలం కుటుంబ జీవితంలో కొత్త సంతోషాన్ని తెస్తుంది. మీ భార్యతో లేదా భర్తతో మీ అర్థం పెరుగుతుంది. మీ పిల్లలతో మీ సంబంధం మెరుగవుతుంది. మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కాని కొన్ని చిన్న చిన్న కుటుంబ సమస్యలు కూడా రావచ్చు. కొన్ని అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడవచ్చు. కొన్ని తప్పుడు అర్థాలు కూడా కలగవచ్చు. కాని ఇవన్నీ తాత్కాలికమైనవే. మీరు సహనం కలిగి ఉంటే ప్రతి సమస్య తీరుతుంది. మీరు ప్రేమతో మాట్లాడితే ప్రతి గొడవ సుమకి వస్తుంది. మీరు అర్థం చేసుకుంటే ప్రతి భేదం తగ్గిపోతుంది. పిల్లల విషయంలో మీనరాశి వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీ పిల్లల విద్యలో కొత్త పురోగతి కనిపిస్తుంది. వారి ప్రతిభ బయటకు వస్తుంది. వారి సామర్థ్యం తెలుస్తుంది. తదుపరి 15 రోజుల్లో మీ పిల్లలకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. వారికి ఏదైనా పోటీలో విజయం సాధ్యమవుతుంది. వారికి ఏదైనా రంగంలో గుర్తింపు లభిస్తుంది. కాని మీరు వారిని ఒత్తిడి చేయకండి. వారిమీద అధిక అంచనాలు పెట్టుకోకండి. వారికి స్వేచ్ఛ ఇవ్వండి. వారి నిర్ణయాలను గౌరవించండి. అప్పుడు వారు తప్పక విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో మీనరాశి వారికి ఈ కాలం కొంత జాగ్రత్త అవసరం. శని మరియు రాహు ప్రభావం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. శరీరంలో బలహీనత అనిపించవచ్చు. అలసట కలగవచ్చు. నిద్ర సరిగా పట్టకపోవచ్చు. కాని ఇవన్నీ తాత్కాలికమైనవే.
మీరు మీ ఆహార విధానంపై శ్రద్ధ వహించినట్లయితే సరిపోతుంది. సక్రమ సమయాల్లో తింటే మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే బాగుంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మేలు. మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం చేయండి. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం ప్రార్థన చేయండి. విద్య విషయంలో చదువుతున్న మీనరాశి వారికి ఈ సమయం అనుకూలమైనది. మీరు చదువుతున్న విషయంలో మీకు కొత్త స్పష్టత వస్తుంది. కష్టమైన విషయాలు సులువుగా అర్థమవుతాయి. మీరు చాలా కాలంగా కష్టపడుతున్న అంశం ఇప్పుడు మీకు అవగతమవుతుంది. తదుపరి 30 రోజుల్లో మీకు పరీక్షల్లో మంచి మార్కులు రావచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమవుతుంది. ఉన్నత విద్య కోసం మంచి కాలేజీలు దొరుకుతాయి. కాని మీరు కృషి మాత్రం మానుకోకూడదు. కేవలం అదృష్టంపై ఆధారపడకూడదు. నిరంతర శ్రమ చేయాలి. క్రమం తప్పకుండా చదవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విదేశ ప్రయాణాల విషయంలో మీనరాశి వారికి ఈ కాలం అవకాశాలు తీసుకువస్తుంది. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న విదేశ ఉద్యోగం ఇప్పుడు సాధ్యమవుతుంది. లేదా విదేశంలో చదువు కోసం వీసా లభిస్తుంది. లేదా వ్యాపార విస్తరణ కోసం విదేశ ప్రయాణం జరుగుతుంది. తదుపరి 15 రోజుల్లో మీకు విదేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. ఈ వార్త మీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది. మీ భవిష్యత్ దిశను నిర్ణయిస్తుంది. మీ కలలను నిజం చేస్తుంది. కాని మీరు సిద్ధంగా ఉండాలి. అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి. అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలి. అవసరమైన భాషలు నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక మేల్కొలుపు విషయంలో మీనరాశి వారికి ఈ సమయం అత్యంత శక్తివంతమైనది. ఎందుకంటే మీనరాశి అనేది ఆధ్యాత్మిక రాశి. ఇది ఆత్మసాక్షాత్కారానికి సమీపమైన రాశి. ఇది మోక్షం వైపు సాగే రాశి. ఇప్పుడు జరుగుతున్న గ్రహదశలు మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలుపుతున్నాయి. మీ అంతరాత్మ ఇప్పుడు మాట్లాడుతోంది. మీ ఆత్మ ఇప్పుడు మార్గం చూపిస్తోంది. మీ హృదయం ఇప్పుడు సత్యం చెబుతోంది. ఈ సమయంలో మీరు ధ్యానం చేస్తే మీకు అపూర్వమైన అనుభూతులు కలుగుతాయి. మీరు ప్రార్థన చేస్తే మీకు దైవిక సమాధానాలు లభిస్తాయి. మీరు మౌనం వహిస్తే మీకు అంతర్గత జ్ఞానం వస్తుంది. తదుపరి 30 రోజుల్లో మీకు ఒక ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది. ఈ అనుభవం మీ జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. మీరు ప్రపంచాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. మీరు మీ ఉనికిని కొత్తగా గ్రహిస్తారు. ఈ మార్పు అకస్మాత్తుగా జరుగుతుంది. ఇది ఊహించని విధంగా వస్తుంది. కాని ఇది శాశ్వతమైన ప్రభావం చూపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక మైలురాయి అవుతుంది. ఒక మలుపు అవుతుంది. ఒక నూతన ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మీకు చెప్పాల్సిన 3 అత్యంత ముఖ్యమైన సంఘటనల గురించి చెప్పబోతున్నాను. ఈ 3 సంఘటనలు తదుపరి 15 నుండి 30 రోజుల్లో మీ జీవితంలో తప్పక జరుగుతాయి. ఈ సంఘటనలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీ గమనాన్ని మార్చేస్తాయి. మీ విధిని రూపొందిస్తాయి. జాగ్రత్తగా వినండి మిత్రులారా. ఎందుకంటే ఈ సంఘటనలు మీ జీవితంలో ఒక్కసారే రావు. ఇవి అరుదైనవి, ప్రత్యేకమైనవి, అసాధారణమైనవి. మొదటి సంఘటన మీ వృత్తి జీవితంలో జరుగుతుంది. తదుపరి 15 రోజుల్లో మీకు ఒక అనూహ్య ప్రతిపాదన వస్తుంది. ఈ ప్రతిపాదన మీరు ఊహించిన దానికంటే పెద్దదిగా ఉంటుంది. ఇది మీకు కొత్త మార్గాన్ని తెరుస్తుంది. కొత్త అవకాశాన్ని ఇస్తుంది. కొత్త భవిష్యత్తును చూపిస్తుంది. ఇది ఒక ఉద్యోగ ప్రతిపాదన కావచ్చు. లేదా ఒక వ్యాపార భాగస్వామ్య ప్రతిపాదన కావచ్చు. లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆఫర్ కావచ్చు. ఏది అయినా సరే, ఈ ప్రతిపాదన మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. కానీ ఈ ప్రతిపాదనతో పాటు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మీరు మీ ప్రస్తుత స్థితిని వదిలి కొత్త దారిలో వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. మీరు మీ సౌకర్య వలయాన్ని వదిలి అపరిచిత ప్రదేశంలోకి అడుగుపెట్టాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయం సులభం కాదు. ఇది మీకు భయం కలిగిస్తుంది, సందేహం కలిగిస్తుంది, గందరగోళం కలిగిస్తుంది. కాని మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. మీ హృదయం చూపించే దారిలో వెళ్ళండి. మీ ఆత్మ ఇచ్చే సంకేతాలను అనుసరించండి. ఎందుకంటే ఈ నిర్ణయం మీ మొత్తం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. రెండవ సంఘటన మీ వ్యక్తిగత జీవితంలో జరుగుతుంది. తదుపరి 20 రోజుల్లో మీ కుటుంబంలో ఒక ముఖ్యమైన సంతోష కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక వివాహం కావచ్చు, లేదా ఒక పుట్టినరోజు వేడుక కావచ్చు, లేదా ఏదైనా శుభకార్యం కావచ్చు. ఏది అయినా సరే,
ఈ కార్యక్రమంలో మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు. ఈ వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ వ్యక్తి మీకు కొత్త దృక్పథాన్ని ఇస్తారు. కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తారు. కొత్త మార్గాన్ని చూపిస్తారు. ఈ కలయిక మీకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో ఆధ్యాత్మిక స్థాయిలో కనెక్ట్ అవుతారు. మీతో ఆత్మల స్థాయిలో సంబంధం ఏర్పరుచుకుంటారు. మీతో హృదయ స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఈ సంబంధం మీ జీవితంలో దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుంది. ఈ బంధం మీకు కొత్త అర్థాన్ని తెస్తుంది. ఈ కలయిక మీకు కొత్త శక్తినిస్తుంది. కాని మీరు ఈ సంబంధాన్ని పెంచుకోవాలంటే మీరు నిజాయితీగా ఉండాలి. మీరు నిష్కపటంగా ఉండాలి. మీరు హృదయపూర్వకంగా ఉండాలి. మూడవ సంఘటన మీ ఆర్థిక జీవితంలో జరుగుతుంది. తదుపరి 30 రోజుల్లో మీకు అనూహ్యమైన ఆర్థిక లాభం వస్తుంది. ఇది మీరు ఊహించని విధంగా వస్తుంది. మీరు అనుకోని మార్గం ద్వారా వస్తుంది. మీరు ఆశించని సమయంలో వస్తుంది. ఇది ఒక పాత పెట్టుబడి ఫలితం కావచ్చు, లేదా ఒక పాత అప్పు తిరిగి రావడం కావచ్చు, లేదా ఒక అనూహ్య బహుమతి కావచ్చు, లేదా ఒక ఊహించని ఆస్తి కావచ్చు. ఏది అయినా సరే, ఈ ఆర్థిక లాభం మీకు ఊపిరి కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం తెస్తుంది. భద్రత ఇస్తుంది. కాని ఈ డబ్బుతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని దృష్టి ఉన్నప్పుడు మీరు అనవసరమైన ఖర్చులు చేయకూడదు. మీరు అధిక ప్రమాదాలు తీసుకోకూడదు. మీరు అతిగా ఆశాజనకంగా ఉండకూడదు. ఈ డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం సేవ్ చేయండి. కొంత భాగాన్ని సరైన పెట్టుబడుల్లో పెట్టండి. కొంత భాగాన్ని కుటుంబ భద్రత కోసం వాడండి. కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చు పెట్టండి. అప్పుడు ఈ డబ్బు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇప్పుడు దాచిన ప్రమాదాల గురించి మరియు సవాళ్ల గురించి చెప్పాలి. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశాలు వచ్చినప్పుడు కొన్ని సవాళ్లు కూడా వస్తాయి. శని మరియు రాహు ప్రభావం వల్ల మీకు కొన్ని ఊహించని అడ్డంకులు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు రావచ్చు. కొన్ని ఊహించని శత్రువులు కనిపించవచ్చు. కాని భయపడకండి మిత్రులారా. ఎందుకంటే ఈ సవాళ్లు మిమ్మల్ని ఆపలేవు. ఈ అడ్డంకులు మిమ్మల్ని దిగజార్చలేవు. ఈ శత్రువులు మిమ్మల్ని హాని చేయలేరు. తదుపరి 15 రోజుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒకరు మీకు అనుకూలంగా లేని పనులు చేయవచ్చు. ఈ వ్యక్తి మీకు దగ్గరి వ్యక్తి కావచ్చు. మీరు నమ్మే వ్యక్తి కావచ్చు. మీరు విశ్వసించే వ్యక్తి కావచ్చు. కాని ఈ వ్యక్తి మీ గురించి వెనుక మాట్లాడవచ్చు. మీ గురించి తప్పుడు విషయాలు చెప్పవచ్చు. మీకు వ్యతిరేకంగా ఇతరులను రెచ్చగొట్టవచ్చు. కాని మీరు సహనం కలిగి ఉండాలి. మీరు శాంతంగా ఉండాలి. మీరు ప్రతికూలత చూపించకూడదు. ఎందుకంటే సత్యం చివరికి బయటకు వస్తుంది. న్యాయం చివరికి గెలుస్తుంది. మీ నిజాయితీ చివరికి రుజువు అవుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. తదుపరి 30 రోజుల్లో మీకు ఒక చిన్న ఆరోగ్య సమస్య రావచ్చు. ఇది పెద్దదేమీ కాదు. కాని మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. జీర్ణక్రియ సమస్యలు రావచ్చు. శరీర నొప్పులు రావచ్చు. కాని ఇవన్నీ తాత్కాలికమైనవే. మీరు మీ ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. మానసిక ఆరోగ్యం విషయంలో కూడా కొంత శ్రద్ధ అవసరం. ఈ కాలంలో మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. ఆందోళన కలగవచ్చు. ఉద్రేకం పెరగవచ్చు. నిద్ర తగ్గిపోవచ్చు. కాని మీరు ధ్యానం చేస్తే మంచిది. యోగా చేస్తే బాగుంటుంది. ప్రకృతితో సమయం గడిపితే మేలు. సంగీతం వింటే శాంతి లభిస్తుంది. స్నేహితులతో మాట్లాడితే మనస్సు తేలికపడుతుంది. కుటుంబంతో సమయం గడిపితే ఊరట లభిస్తుంది. పరిష్కారాల విషయంలో మీనరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు ఇస్తున్నాను. ఈ పరిష్కారాలు మీకు గ్రహ దోషాలను తగ్గిస్తాయి. శక్తిని పెంచుతాయి. దైవిక ఆశీర్వాదాలను తెస్తాయి. ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళండి. అక్కడ బెల్లం మరియు పాలతో అభిషేకం చేయండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయండి. తులసి మొక్కకు దీపం వెలిగించండి. ప్రతి శనివారం హనుమాన్జీకి నివేదనలు అర్పించండి. నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి. ధ్యానం ప్రతిరోజు చేయండి. ఉదయం లేచిన వెంటనే కనీసం 10 నిమిషాలు మౌనంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. మీ ఆలోచనలను గమనించండి. మీ భావాలను గమనించండి.
ఇది మీకు అంతర్గత శాంతిని తెస్తుంది, మానసిక స్పష్టతను ఇస్తుంది, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. దాన ధర్మాలు చేయండి. మీ సామర్థ్యం ఉన్నంత వరకు అవసరమైన వారికి సహాయం చేయండి. పేదల కడుపు నింపండి. అనాథలకు ఆదరణ ఇవ్వండి. వృద్ధులకు గౌరవం చూపించండి. మంత్రం జపం రోజూ చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇది మీకు దీర్ఘాయువును ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, రక్షణను ఇస్తుంది. గాయత్రీ మంత్రం జపించండి. ఇది మీకు జ్ఞానాన్ని తెస్తుంది, తేజస్సును తెస్తుంది, ఆధ్యాత్మిక వృద్ధిని తెస్తుంది. మీ ఇష్టదైవం మంత్రాన్ని జపించండి. ఇది మీకు దైవిక అనుగ్రహాన్ని తెస్తుంది. రత్నాల విషయంలో పసుపు పచ్చ లేదా పగడం ధరించండి. ఇది మీకు గురు మరియు మంగళ గ్రహాల అనుగ్రహాన్ని తెస్తుంది. తెల్ల వస్త్రాలు ఎక్కువగా ధరించండి. ఇది మీకు శుక్రగ్రహ శక్తిని పెంచుతుంది. తులసి మాల ధరించండి. ఇది మీకు రక్షణను ఇస్తుంది. రుద్రాక్ష మాల ధరించండి. ఇది మీకు శివ కటాక్షాన్ని తెస్తుంది. మిత్రులారా, ఈ సమయం మీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైనది. ఇది కేవలం సమయం కాదు, ఇది అవకాశం. ఇది కేవలం కాలం కాదు, ఇది కృప. ఇది కేవలం క్షణం కాదు, ఇది చరిత్ర. ఎందుకంటే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నది ఒక అపూర్వమైన గ్రహ సంయోగం ఫలితం. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ శక్తి ఇప్పుడు మీ జీవితంలో పనిచేస్తోంది. ఈ శక్తిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకోకూడదు. ఈ క్షణాన్ని మీరు వదులుకోకూడదు. మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే మార్పులు శాశ్వతమైనవి. ఇవి తాత్కాలికమైనవి కావు. ఈ మార్పులు మీ మొత్తం భవిష్యత్తును రూపొందిస్తాయి, మీ తరాలకు ప్రభావం చూపిస్తాయి, మీ వంశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. కాని ఈ మార్పులు మీరు సిద్ధంగా ఉంటేనే జరుగుతాయి. మీరు స్వీకరించే మనస్తత్వంతో ఉంటేనే సాధ్యమవుతాయి. మీరు విశ్వాసంతో ఉంటేనే నెరవేరుతాయి. మీ హృదయంలో ఇప్పుడు కలుగుతున్న భావాలను నిర్లక్ష్యం చేయకండి. మీ మనస్సులో ఇప్పుడు వచ్చే ఆలోచనలను తోసిపుచ్చుకోకండి. మీ ఆత్మ ఇప్పుడు చెప్పే మాటలను విస్మరించకండి. ఎందుకంటే ఇవన్నీ దైవిక సంకేతాలే. ఇవి విధి సంకేతాలే. ఇవి విశ్వ సందేశాలే. మీరు ఈ సందేశాలను అర్థం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఈ సంకేతాలను అనుసరిస్తే మీ విధి మీకు అనుకూలంగా మారుతుంది. తదుపరి 15 రోజులు మీకు అత్యంత ముఖ్యమైనవి. ఈ 15 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీరు వేసే అడుగులు మీ దారిని నిర్ణయిస్తాయి. మీరు చేసే పనులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా నిశ్చయంగా ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచనతో తీసుకోవాలి. ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలి. ప్రతి పనిని శ్రద్ధతో చేయాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలు వినండి, కాని మీ అంతరాత్మ చెప్పే మాట మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల సలహాలు తీసుకోండి, కాని మీ హృదయం చూపించే దారి మాత్రం అనుసరించండి. బయటి శబ్దాలు వినండి, కాని మీ అంతర్గత స్వరం మాత్రం పాటించండి. ఎందుకంటే మీ ఆత్మకు మీ గురించి అన్ని తెలుసు. మీ హృదయానికి మీ భవిష్యత్తు గురించి తెలుసు. మీ అంతరాత్మకు మీ విధి గురించి తెలుసు. భయపడకండి మిత్రులారా. ఈ కాలంలో వచ్చే సవాళ్లను చూసి భయపడకండి. ఈ సమయంలో ఎదురయ్యే అడ్డంకులను చూసి దిగజారకండి. ఈ క్షణంలో కనిపించే ప్రమాదాలను చూసి వెనుకడుగు వేయకండి. ఎందుకంటే ప్రతి సవాలు మీకు పాఠ్యం నేర్పుతుంది. ప్రతి అడ్డంకి మీకు బలం ఇస్తుంది. ప్రతి ప్రమాదం మీకు జ్ఞానం తెస్తుంది. మీరు ఈ సవాళ్లను ఎదుర్కొంటే మీరు మరో స్థాయికి చేరుకుంటారు. మీరు ఈ అడ్డంకులను దాటితే మీరు మరో ఉన్నత స్థితికి వెళ్తారు. విశ్వాసం కలిగి ఉండండి. మీ మీద విశ్వాసం ఉంచండి. మీ శక్తి మీద నమ్మకం పెట్టుకోండి. మీ సామర్థ్యం మీద భరోసా ఉంచండి. ఎందుకంటే మీలో అపార శక్తి దాగి ఉంది. మీలో అపరిమిత సామర్థ్యం ఉంది. మీలో అసాధారణ ప్రతిభ ఉంది. ఈ శక్తిని బయటకు తీసుకురావాలంటే మీకు విశ్వాసం అవసరం. ఈ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాలంటే మీకు ధైర్యం అవసరం. ఈ ప్రతిభను వెల్లడించాలంటే మీకు నమ్మకం అవసరం. దైవం మీద విశ్వాసం ఉంచండి. దైవిక శక్తి ఎల్లప్పుడూ మీతో ఉందని గుర్తుంచుకోండి. విశ్వం మీకు అనుకూలంగా పనిచేస్తుందని తెలుసుకోండి. విధి మీకు మంచిదే చేస్తుందని నమ్మండి. ఎందుకంటే మీరు ఒంటరి కాదు. మీరు ఎప్పుడూ ఒంటరి కాదు. దైవిక శక్తి ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.
మీ పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉన్నాయి. మీ గురువుల కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉంది. ప్రేమతో ఉండండి. అందరి పట్ల ప్రేమతో ఉండండి. ద్వేషాన్ని మీ హృదయంలో చోటు ఇవ్వకండి. కోపాన్ని మీ మనసులో నిలుపుకోకండి. ప్రతీకారాన్ని మీ ఆలోచనల్లో పెంచుకోకండి. ఎందుకంటే ప్రేమ మాత్రమే అన్నింటినీ గెలుస్తుంది. ప్రేమ మాత్రమే అన్నింటినీ కరుగుతుంది. ప్రేమ మాత్రమే అన్నింటినీ మార్చగలదు. మీరు ప్రేమతో ఉంటే మీకు శత్రువులు ఉండరు. మీరు దయతో ఉంటే మీకు శత్రుత్వాలు ఉండవు. మీరు కరుణతో ఉంటే మీకు కష్టాలు ఉండవు. కృతజ్ఞతతో ఉండండి. మీకు కలిగినదానికి కృతజ్ఞతతో ఉండండి. మీకు దొరికినదానికి కృతజ్ఞతతో ఉండండి. మీకు లభించినదానికి కృతజ్ఞతతో ఉండండి. ఎందుకంటే కృతజ్ఞత మీకు మరింత ఇస్తుంది. కృతజ్ఞత మీకు మరింత తెస్తుంది. కృతజ్ఞత మీ జీవితాన్ని సంపూర్ణం చేస్తుంది. మీరు కృతజ్ఞతతో ఉంటే విశ్వం మీకు అనంతమైనది ఇస్తుంది. మీరు కృతజ్ఞతతో ఉంటే దైవం మీకు అపరిమితమైనది అందిస్తుంది. సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. పరిస్థితులు ఎలా ఉన్నా సంతోషంగా ఉండండి. పరిస్థితులు ఎలా మారినా సంతోషంగా ఉండండి. ఎందుకంటే సంతోషం మీ శక్తిని పెంచుతుంది. సంతోషం మీ తేజస్సును పెంచుతుంది. సంతోషం మీ జీవిత నాణ్యతను పెంచుతుంది. మీరు సంతోషంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారందరూ సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. చివరగా మిత్రులారా, మీకు నా హృదయపూర్వక ఆశీస్సులు. మీ జీవితంలో వచ్చే ఈ కొత్త దశ మీకు అపార విజయాలను తెచ్చిపెట్టాలని ప్రార్థిస్తున్నాను. మీకు ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను. మీకు సంపద లభించాలని కోరుకుంటున్నాను. మీకు సంతోషం రావాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబంలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాను. మీ జీవితంలో ప్రేమ నిండిపోవాలని కోరుకుంటున్నాను. దైవం మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించాలి. మీ పూర్వీకుల ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ గురువుల కటాక్షం మీకు ఎల్లప్పుడూ లభించాలి. విశ్వశక్తి మీతో ఎల్లప్పుడూ ఉండాలి. మీరు చేసే ప్రతి పని సఫలం కావాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదై ఉండాలి. మీరు వేసే ప్రతి అడుగు మంచిదై ఉండాలి. మీరు కలలుగన్న ప్రతి కల నిజమై తీరాలి. మీరు ఆశించిన ప్రతి ఆశ నెరవేరాలి. మీరు ప్రార్థించిన ప్రతి ప్రార్థన ఫలించాలి. మీ హృదయంలో ఆనందం నిండిపోవాలి. మీ మనసులో శాంతి నిలిచిపోవాలి. మీ ఆత్మలో తృప్తి కలగాలి. మీ జీవితంలో సంపూర్ణత చేరాలి. మీ కుటుంబంలో సమృద్ధి ఉండాలి. మీ సంబంధాలలో సామరస్యం ఉండాలి. మీ వృత్తిలో విజయం ఉండాలి. మీ ఆరోగ్యంలో బలం ఉండాలి. మీ ఆత్మలో ప్రకాశం ఉండాలి. మీరు ఎదురుచూస్తున్న శుభవార్త చాలా త్వరలో రాబోతోంది. మీరు ఆశించిన మార్పు చాలా త్వరలో జరగబోతోంది. మీరు కోరుకున్న అవకాశం చాలా త్వరలో వచ్చేది. కాబట్టి సిద్ధంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. మెలకువగా ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతం జరగబోతోంది. మీ విధిలో మార్పు రాబోతోంది. మీ భవిష్యత్తులో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ అనుభవాలను పంచుకోండి. మీ ఆలోచనలను పంచుకోండి. మీ సందేహాలను అడగండి. ఎందుకంటే మీ ప్రతి మాట నాకు విలువైనది. మీ ప్రతి అభిప్రాయం నాకు ముఖ్యమైనది. మీ ప్రతి ప్రశ్న నాకు అర్థవంతమైనది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే జ్ఞానం పంచుకోవడం మన విధి. శుభవార్తలు వ్యాప్తి చేయడం మన కర్తవ్యం. ఆశీస్సులు పంచడం మన బాధ్యత. తదుపరి వీడియోలో మీకు మరింత ముఖ్యమైన సమాచారం తెస్తాను. మీ జీవితంలో రాబోయే మార్పుల గురించి మరింత వివరంగా చెబుతాను. మీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి మరింత లోతుగా వివరిస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. మీ జీవితాలు ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. మీ హృదయాలు ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. మీ ఆత్మలు శాంతితో నిండిపోవాలని కోరుకుంటున్నాను. దైవం మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి. విశ్వశక్తి మిమ్మల్ని ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తూ ఉండాలి. మీ పూర్వీకుల ఆత్మలు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండాలి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. జై శ్రీరామ్. జై హనుమాన్. ఓం నమో నారాయణాయ.
ఓం శాంతి శాంతి శాంత్యః. మీ అందరికీ ధన్యవాదాలు. మరలా కలుద్దాం. త్వరలో కలుద్దాం. కొత్త వార్తలతో కలుద్దాం. కొత్త ఆశీస్సులతో కలుద్దాం. వందనాలు. నమస్కారం.